హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్కే గారు తన కొత్త పలుకులో జగన్ను తొక్కేయండి అని చెప్పేసి అంటూ రాసుకు రావడం చూసాం సార్. అసలు ఎందుకు ఆయన ఏ కాంటెస్ట్లో ఈ విధంగా జగన్ని తొక్కేయాలన్నారు? తొక్కేయడం అంటే ఆయన ఉద్దేశంలో అసలు ఏంటి సార్? అదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇది నిజానికి ఆర్కే ఒక్కడి కోరిక కాదు, తెలుగుదేశంలో ఉన్న అందరి కోరిక. తెలుగుదేశం సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరి కోరిక. అంటే జగన్కి 8 సీట్లు రావడంతో జగన్ పని అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. నేను అప్పుడే చెప్పాను, జగన్ పని ఏమి కాదు, చూస్తూ ఉండండి అని నేను చెప్పాను. ఇది ఆర్కే రాశాడు అనమాట ఇలాగ. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే 164 సీట్లు అసెంబ్లీ, తర్వాత 21 ఎంపీ సీట్లు గెలిచిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని ఎవడైనా అడుగుతాడా? 50 రోజులు కాలేదు, ఢిల్లీలో పోయి అడిగాడంటే అతను బరి తెగింపును మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. జగన్ రాజకీయాలని తక్కువ అంచనా వేయకూడదు. చంద్రబాబు ట్రెడిషనల్ రాజకీయాలు చేస్తాడు, జగన్ ఏమో అతను కొత్త రాజకీయ పద్ధతులు ఎంచుకుంటాడు. అది ఇప్పటికి కూడా మేల్కోకపోతే చంద్రబాబుకి చాలా ప్రమాదం. సో చంద్రబాబు తక్షణ కర్తవ్యం ఏముందంటే జగన్ని తొక్కేయాలి, కంప్లీట్గా జగన్ని రాజకీయంగా సమాజ్ చేసేయాలి అనేది అతని ఉద్దేశం. ఓకే, అయితే ఎలా చేయాలనేది దాంట్లో ఏమీ బ్లూ ప్రింట్ కాదు కదా, సలహా ఇచ్చాడు. అంటే నువ్వు ఇమీడియట్గా జగన్ మీద ఫోకస్ చేయి, జగన్ని తొక్కయి అనేది చంద్రబాబుకి ఆయన చెప్పాడు, లేకపోతే నీకు డేంజరు అని. ఒక రకంగా ఏంటంటే ఆర్కే పేరుకి ఆయన స్వతంత్ర పత్రికే కానీ అది తెలుగుదేశం పత్రిక అని అందరికీ తెలుసు. రెండోది అతను ఒక సలహాదారులాగే ఎప్పుడు కూడా పనిచేస్తుంటాడు. చంద్రబాబుకి ముఖ్య సలహాదారు అనుకోవచ్చు ఆర్కే. అలాగే ఆయన సలహాలు ఇచ్చాడు. దాన్ని ఓపెన్గా ఇవ్వడంలో ఉద్దేశం ఏముందంటే తెలుగుదేశం పార్టీలో అందరికి కూడా చెప్పడమే, జగన్ని తొక్కిపోతే మనకు ప్రమాదం మళ్ళీ అని. సో అంటే జగన్ని తక్కువ అంచనా వేయకూడదు, మళ్ళీ మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, జగన్ని తొక్కేయాలి. ఇది సారాంశం. ఇదేం కొత్త విషయం కాదు, ప్రతి పార్టీ ఇదే పని చేస్తుంది. ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షాన్ని కంప్లీట్గా తొక్కేసే కార్యక్రమమే చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత బీజేపీ వచ్చినాక దాన్ని సిస్టమేటిక్గా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలని తొక్కేయడం, కాంగ్రెస్ని తొక్కేయడం అనేది చేస్తుంది. దానికి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తుంది. ఇంతకుముందు అంటే కొన్ని రకాల పొలిటికల్ వాల్యూస్ ఉండేవి, ఇది చేయకూడదు ఇది చేయాలి అని కొంత ఉండేది. ఇవాళ అవేమీ లేవు. ఇవాళ నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ తప్ప గోల్ రీచ్ అవ్వడానికి ఎన్నుకునే మార్గం అంటే మీన్స్ అండ్ ఎండ్ అంటారు. ఎండ్ అంటే లక్ష్యం, మీన్స్ అంటే మార్గం. గాంధీజీ సూత్రాలు ఏంటంటే లక్ష్యము బాగుండాలి, దాన్ని చేరుకునే మార్గం కూడా బాగుండాలి అనేది గాంధీయన్ ఫిలాసఫీ. కమ్యూనిస్టుల ఫిలాసఫీ ఏంటంటే లక్ష్యం బాగుంటే చాలు, మార్గం ఏదైనా బాగున్నా లేకపోయినా పర్లేదు, ఎటైనా చేరుకోవడం ఇంపార్టెంట్ అనేది ఎక్కువ కమ్యూనిస్టులు బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ అధికారులు, ఇవాళ ఉన్న పొలిటికల్ పార్టీలు మార్గం మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, లక్ష్యం కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి అంటే మనకు చేసేదే మంచి, ప్రజలకో ఇంక సమాజానికో మంచి చేస్తుందా లేదా అనేది మనకు అనవసరం. సో మనకి చేసే మంచి మన లక్ష్యం, దాన్ని చేరుకోవడానికి ఏ మార్గమైనా పర్లేదు అనేది ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. తెలుగుదేశం చేయలేదని ఇప్పుడు వీళ్ళ బాధ. ఆర్కే లాంటి వాళ్ళ బాధ ఏంటంటే చంద్రబాబు ఆల్రెడీ 50 రోజులు అయిపోతుంది, ఇంకా జగన్ని తొక్కేయట్లేదు, జగన్ ఏమో పైకి లేస్తున్నాడు, సో ఇట్లాగానే వదిలేస్తే జగన్ పైకి లేసేస్తాడు అనేది వాళ్ళకున్న బాధ. ఆ బాధను అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు. చంద్రబాబు మెతక, అతను అగ్రెసివ్ కాదు అని చాలామందికి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఆయన సింపథైజర్స్కి కానీ అభిమానులకు కానీ చంద్రబాబు మీద కంప్లైంట్ ఏంటంటే ఆయన అగ్రెసివ్గా ఉండడు, పాత పద్ధతుల్లోనే వెళ్తుంటాడు అనేది. కానీ చంద్రబాబు ఎవరైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి, ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తుంటారు. చంద్రబాబు తన పద్ధతిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. చంద్రబాబు సక్సెస్ రేటు ఎవరికి ఉంటుంది యాక్చువల్గా? సో ఆయన సక్సెస్ అయ్యాడు. కాకపోతే వీళ్ళ బాధ ఏంటంటే జగన్ మీద ఉన్న కోపం కావచ్చు, కసి కావచ్చు, దాంతో జగన్ని కంప్లీట్ తొక్కేయాలని ఒక కసి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, చంద్రబాబు తన పద్ధతులు వేరేగా ఉంటాయి, తన స్ట్రాటజీలు వేరే ఉంటాయి. ఆయన ఏంటంటే తొందరపడకుండా మెల్లగా స్ట్రాటజీలు వేసుకుంటూ వెళ్తాడు. సో జగన్ అట్టుగా, జగన్ ఏంటంటే అగ్రెసివ్ స్ట్రాటజీ,
అగ్రెసివ్ తనకి ఒకసారి వర్క్ అయింది, రెండోసారి కూడా వర్క్ అవ్వచ్చు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండడం వర్కౌట్ అవుతుంది మనకి. ఎంతో కొంత పవన్ కళ్యాణ్ అతని చేతల్లో ఏమి అగ్రెసివ్ కాదు, కానీ మాటల్లో అగ్రెసివ్ కూడా వర్కౌట్ అయింది పవన్ కళ్యాణ్కి కూడా. చేతల్లో ఆయన ఏం చేసింది లేదు అగ్రెసివ్గా, కానీ జగన్ అట్లా కాదు, జగన్ అగ్రెసివ్గా చేయగలడు కూడా. ఆ భయం అయితే వీళ్ళకుంది. రెండోది 40% ఓట్ల షేర్ వచ్చింది జగన్కి. 40% అనేది మాటలు కాదు, ఇంత వ్యతిరేకత ఉందనుకున్న పీరియడ్లో కూడా జగన్కి 40 వచ్చింది. ఇంతమంది దాదాపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, షర్మిల వీళ్ళందరూ ఇంకా చిన్న చితక పార్టీలు అందరూ కలిస్తే కూడా జగన్కి 40% వచ్చింది. అంటే జగన్ 40% బేస్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా దెబ్బతీయలేకపోయారు. ఆ మధ్యలో జగన్కి యాడ్ అయిన 10% బ్రేక్ అయింది. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పరిపాలన నచ్చకపోతే రేపు 5 ఏళ్లలో స్వింగ్ ఓట్ అటు వెళ్ళిందనుకో, మళ్ళీ జగన్ వచ్చే అధికారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాకూడదంటే జగన్ అనే వ్యక్తి బతికుండకూడదు, బతికంటే పొలిటికల్గా బతికుండకూడదు అనేది ఆర్కే కావచ్చు, లేకపోతే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ ఇది అందరిది ఒకటే. అయితే దీన్ని ఎలా చేయాలి అనేది రెండో ప్రశ్న. జగన్ని ఎలా తొక్కేయాలి అనేది రాజకీయంగా మామూలుగా అయితే ఎలా తొక్కేయాలి జగన్ని? డెమోక్రటిక్గా తొక్కేయాలి. డెమోక్రటిక్గా తొక్కేయాలంటే ఏంటి? పరిపాలన బాగా చేయాలి, సంక్షేమం మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అది బ్రహ్మాండంగా చేసి జగన్ని మరిపించగలగాలి. జగన్ కంటే మేము సంక్షేమం బెటర్గా ఇస్తున్నాం అని చెప్పగలగాలి, ప్రూవ్ చేయగలగాలి. అట్లాగే గవర్నెన్స్ అనేది జగన్ కంటే బెటర్ గవర్నెన్స్ ఇస్తున్నాం, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు చేస్తున్నాం అని చెప్పాలి. మూడవది శాంతి భద్రతలు బ్రహ్మాండంగా మా రాష్ట్రంలో నెలకొల్పాం అని చెప్పాలి. ఇవి నిరూపించగలిగితే 5 ఏళ్లలో జగన్ అనే వ్యక్తికి ఉన్న సోషల్ బేస్ అంతా కూడా పోతుంది. అది చేయలేని పరిస్థితి ఉంది చంద్రబాబుకి. హామీలు నెరవేర్చలేడు, ఎందుకంటే 130 కోట్ల పైన సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. అది హామీలు ఆల్రెడీ 1 ఇయర్లో ఇప్పటికీ 50 రోజులకి ఏది కూడా సూపర్ 6 ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. అవుతుందా లేదా కూడా తెలియట్లేదు. కొన్ని అయితే పోస్ట్పోన్ చేసేసారు నెక్స్ట్ ఇయర్, కానీ లోకేష్ దీంట్లోనే మండలంలోనే చెప్పాడు. మళ్ళీ ఏమో నేను అలా చెప్పలేదు, వక్రీకరించారు అంటున్నాడు. ఏదేమైనా వాళ్ళైతే ఇప్పటివరకు క్లియర్గా లేదు. ఆర్టీసీ దీనికి కూడా 3,000 కోట్లు అవుతాయి సంవత్సరానికి, మొత్తం 15,000 కోట్లు అవుతాయి అనేది ఒక నివేదిక వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే వాలంటీర్ విషయం కూడా తేల్చలేదు. సో ఇలాగ అనేక ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్రం చంద్రబాబుకి విపరీతమైన గౌరవం ఇస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ డబ్బులు ఇవ్వట్లేదు, ఫండ్స్ లేవు. చాలా వరాలు ప్రకటించింది, కానీ ఆ వరాలకు కేటాయింపులు అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి కేటాయింపులు ఇస్తే ఒక రకంగా ఉంటుంది, ఇవ్వకపోతే చంద్రబాబుకి ఇబ్బంది. సాక్షాత్తు చంద్రబాబే ఢిల్లీలో మాకేం పెద్దగా ఇవ్వలేదు, ఓన్లీ లోన్ ఇచ్చారు అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలంతా ఏమో నితీష్కి చంద్రబాబుకి ఇచ్చేస్తున్నాడు మోడీ అని గోల పెడుతున్నాయి. నిజానికి నితీష్కి 59,000 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయినాయి, కానీ చంద్రబాబుకి ఇంకా ఏం లేదు. 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని క్లియర్గా నిర్మల తెలుగులో కూడా చెప్పింది, అర్థం కాదేమో వీళ్ళకని. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు అభివృద్ధికి సంబంధించి కూడా 5 ఏళ్ళకి ఇబ్బంది. కాకపోతే చంద్రబాబు ప్లాన్ చివరి 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఫండ్స్ తీసుకురావడం, ఆ టాక్టిక్స్ చేస్తే చివరి 2 ఏళ్ళు లేదా చివరి 1 ఇయర్ చేయగలిగితే జనం ఫ్రెష్గా ఉంటుంది, జనం దీంట్లో అనేది ఒక స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పటి నుంచి అన్నీ చేసుకుంటూ వెళ్తే ఫండ్స్ సరిపోవు. కాబట్టి చివరి 2 ఏళ్లలో చేయగలిగామనుకో, ఇప్పటి నుంచి ఏవో రకరకాలుగా మాట్లాడుతూ చేస్తూ చివరి 2 ఏళ్లలో గట్టిగా చేయగలిగితే మనం మళ్ళీ విన్ అవ్వచ్చు అనేది చంద్రబాబుకున్న స్ట్రాటజీ. సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు జగన్ దీన్ని ఎట్లా ఎదుర్కొంటాడన్న ఒక భయం అయితే తెలుగుదేశం వర్గాల్లో ఉంది. మళ్ళీ జగన్ వస్తాడేమో, ఎందుకంటే చంద్రబాబు నెక్స్ట్ 8 ఇయర్స్ వస్తుంది, వీక్ అవ్వచ్చు. లోకేష్కి ఇంకా జగన్ ఎదుర్కొనే అంత వ్యూహాలు కానీ అంత నాయకత్వ స్థాయి లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక థ్రెట్టే లోకేష్కి రేపొద్దున. ఇది తెలుగుదేశం వర్గాల్లో ఉంటుంది. సో అందుకని జగన్ అనేవాడిని తొక్కేస్తే ఇంకా అపోజిషన్ ఉండదు మనకి అనేది తెలుగుదేశం వర్గాల అభిప్రాయం. అయితే దీన్ని తొక్కేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నది నేను చెప్పిన డెమోక్రటిక్ మెథడ్ కాదు, మామూలుగా ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్న మెథడే. అదేంటంటే జగన్కి సంబంధించిన నాయకత్వాన్ని అంతా నిర్వీర్యం చేసి కొంతమందిని బయటికి పంపించడం, బీజేపీలోకి లేకపోతే కాంగ్రెస్లోకి పంపించడం, లేదు పోని వాళ్ళని జైళ్ళకు పంపించడం, జగన్ని కూడా కేసులు పెట్టి జైళ్ళల్లో మూసేయడం, ఒక కేసు వెంట ఒక కేసు
పీటీ వారెంట్ ఇష్యూ అవుతూ ఉంటాయి. జగన్ జైలు నుంచి బయటికి రాడు, కేడర్ నిర్వీర్యం అయిపోతుంది, అప్పుడు జగన్ని తొక్కేయచ్చు అనేది ఆర్కే కానీ మిగతా వాళ్ళకున్న అభిప్రాయం. లేకపోతే అటువంటి సలహా ఇవ్వడు. సో అది జరగాలి. అది కూడా ఫెయిల్యూర్ మోడల్ ఇది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ చేశాడు అదే పని. అంతకుముందు చంద్రబాబు కూడా చేశాడు. 2014 తర్వాత చంద్రబాబు 23 మందిని తీసుకునేసాడు కదా. మళ్ళీ 2019లో మరి జగన్ వీక్ అయిపోయి చంద్రబాబు వచ్చాడా, రివర్స్ జరిగింది. అట్లాగే బీజేపీ ఉంది. బీజేపీ ప్రతి చోట తొక్కేయాలనుకున్నది. ఏమైంది? ఇప్పుడు బీజేపీకి 60 సీట్లు తగ్గాయి. సో కాంగ్రెస్ ముక్త భారత్ అని ప్రకటించింది. ఏమైంది? బీజేపీ ఏమన్నా సక్సెస్ అయిందా? కాబట్టి ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టు నాన్ డెమోక్రటిక్ కోయర్సివ్ పాలిటిక్స్లోకి వెళ్ళి జగన్ని తొక్కేయాలనుకుంటే జగన్ జైలుకు పోవచ్చేమో, రేపు ఇది జరగచ్చేమో. కానీ దానివల్ల పీపుల్ వర్సెస్ చంద్రబాబు అన్న నేరేటివ్ వస్తుంది. ఇప్పుడు కూడా బీజేపీ వర్సెస్ పీపుల్ అన్న నేరేటివ్ బలంగా వచ్చింది. ఎవరో ధ్రువరాటి లాంటి వాళ్ళు కూడా మోడీ ఓడిపోవడానికి కారణం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల అసంతృప్తిని నువ్వు ఎట్లా కోయర్సివ్గా చేయలేవు. చేసే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది. అది ఓట్ల రూపంలో రేపు పొద్దున జరుగుతుంది. అల్టిమేట్గా వీళ్ళు ఇచ్చే సలహా చంద్రబాబుకి నష్టం తప్ప లాభం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.